రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికెళ్లారు, కలుస్తున్నారు. దాంట్లో తప్పేముంది అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. కలవడంలో తప్పు లేదు. కానీ కలిసిన తర్వాత వచ్చే ఔట్‌కమ్ ఏంటి? అంటే ఏం తీసుకొస్తున్నారు? వాళ్ళు ఎంత వరకు ఇస్తున్నారు? ఇవన్నీ ప్రయోజనం లేనప్పుడు వాళ్ళు టైమ్ పాస్ కోసం తిరుగుతున్నారు. లేదా వాళ్ళ పార్టీలో అంతర్గత విషయాలు, అంతర్గత కొట్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించుకోవటానికి ఎళ్తున్నారు తప్ప, తెలంగాణ ప్రజలకు దీనివల్ల ఒరిగిందేమీ లేదు అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. సో, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ మీద గానివ్వండి, ఇన్ని సార్లు ఆయన ఎళ్లి ప్రధానిని కలవటము, కేంద్ర మంత్రులను కలవటం వల్ల నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఒరుగుతున్నదేంటి అనేది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేమ్మా, ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా ఒక సంయమనంతో ప్రజల కొరకు పనిచేయాలి. అయితే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అనేటువంటి ఒక ఆలోచన కలిగేటట్టు గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకటి మొదలైంది. ఈశాన్య రాష్ట్రాలు, తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా మనకు బార్డర్‌లో ఉంటాయి కాబట్టి వాటికి ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి దశ, దిశ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఉంటుంది. కాకపోతే ఈ 10 సంవత్సరాల బడ్జెట్‌లను పరిశీలించినట్లయితే ఈ ఈ చిన్న ఏవైతే రాష్ట్రాలు దక్షిణాదిగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అంతేకాకుండా తాము ప్రభుత్వంలో ప్రభుత్వం అయితే కేంద్రంలో ఉందో ఆ ప్రభుత్వము లేకపోవడం అనే ఈ రెండింటి విషయాలని రాజకీయ పార్టీలు చాలా దుర్మార్గంగా వినియోగించారు. హ్మ్. దాన్ని డబుల్ ఇంజిన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ ఇంజిన్ కాన్సెప్ట్? అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 2 అయితే డబుల్ ఇంజిన్ అవుతుంది అని చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ యాజ్ కాన్స్టిట్యూషనల్ గా, రాజ్యాంగ పరంగా ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక ఓటును చూజ్ చేసుకునే అర్హత నాకు లేదా? నా తమిళనాడులో, నా కర్ణాటకలో, నా కేరళలో, లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలు అయినటువంటి వేరే నా జార్ఖండ్‌లో, నా ఒరిస్సాలో నేను రీజనల్ పార్టీస్‌ని ఓటేసే అధికారం నాకు లేదా? రీజనల్ పార్టీస్ చేయొద్దు. చేస్తే మీకు మేము ఏంటి అది సామంత రాజులా? ఏం కాన్సెప్ట్ అమ్మా ఇది? వాట్ కాన్సెప్ట్? వాట్ ఈస్ ఫెడరల్ కాన్సెప్ట్? అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మేము నిధులిస్తాము అనేది చెప్పలే. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది కదా బీజేపీ నాయకులు చెప్తున్నది. అది అది చెప్పొచ్చా అట్లా? ఎందుకు చెప్పకూడదు? నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెప్పొచ్చండి. చెప్పొచ్చా? ఇట్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్. వీళ్ళు డబుల్ ఇంజిన్ అని ప్రవేశపెట్టడం ద్వారా రేపు దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఏకంగా కలిసి మేము భారతదేశంతో విడిపోతాం. ఏం చేస్తారు? అంటే దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు దెబ్బతీస్తున్నారు. అటువంటి ఇష్యూ లేదు. మీరు రాజకీయ విశ్లేషకులు, కానీ మీలాంటి వాళ్ళే ఇటువంటిది విడిపోవడం అనే మాట వాడటం చాలా తప్పండి. ఆ మాట వాడటం తప్పది. మీరు ఆ మాట వాడకూడదు. ఆ మాట వాడకూడదు. దేశం విడిపోవటానికి అనే మాట వాడకూడదండి. విడ్రా చేసుకోవాలి. నేను విడిపోవడం గురించి దక్షిణాది రాష్ట్రాలన్నీ కలుస్తున్నాయి ఒక యూనిట్. మాకు ఎందుకో చెప్తాను. ఒక 4 కారణాలు చెప్తాను, వినండి. మంచి నేను 4 కారణాలు. తెలంగాణకి బడ్జెట్లో ఇవ్వడం లేదని తెలంగాణ ఆశ్రయించింది. కేరళలో మా రాష్ట్రానికి సంబంధించిన 8 బిల్లులను, 10 బిల్లులను మీరు చేయట్లేదు అని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసేశారు కేరళ. ఇది కేరళ విషయం. కర్ణాటకలో మాకు సంతృప్తికరంగా మీరు చేయట్లేదు, మా దాంట్లో అన్నింటిలో ఏలు పెడుతున్నారు, మా విద్యలో కూడా మీరు ఏలు పెడుతున్నారు, విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో ఏలు పెడుతున్నారు, కాబట్టి మేము విద్యల మీద ఇది ఏది కూడా పాటించమని అదొకటి ప్రాబ్లం. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అమ్మ దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు కూడా, ఎందుకంటే యునైటెడ్ గా కలిసి ఉన్నారు, కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది. మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ బయలుదేరితే మనల్ని మనం విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళని కాదా?
ఇది ఎంతవరకు ఎంత ప్రమాదకరం, దీన్ని ఎవరు సహించరు. మేము చెప్తున్నా నేనండి బీజేపీ వాళ్ళకి, మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీయం. రాజకీయాలు అధికారాలు కాదు, రాజకీయాలు అధికారాలు కాదండి. అధికారం కోసం దేశాన్ని విభజించే, దేశాన్ని ఇంకా చిన్న భిన్నం చేసేటువంటి అధికార దాహం. ఈ అధికార దాహం ఏ పార్టీకి ఉంది అటువంటి అధికార దాహం? దేశ సమగ్రత మర్చిపోతారు, దేశ సమైక్యతను మర్చిపోతారు. ఫెడరలిజం స్ఫూర్తి తెలియదమ్మా, రాజ్యాంగ స్ఫూర్తి తెలియదు వీళ్ళకి. రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ స్ఫూర్తి తెలియదు వీళ్ళకి. రాజ్యాంగ స్ఫూర్తి ఏమంటదంటే, రాజ్యాంగం ఏ రాష్ట్రాన్ని, ప్రతి రాష్ట్రాన్ని కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే అమ్మా, ఆర్థిక సాదిక్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అయినా కూడా వేరే పార్టీకి సంబంధించి ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇవే చెప్తాయి, కానీ కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు ఇలాంటివే చెప్తాయి. కానీ మాకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి అంతా బాగుంది, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు కూడా ఒప్పుకోవు కదా. ఈ పార్టీల విషయం పక్క పెడదాం. బడ్జెట్ ఏ విధంగా ప్రవాహం అవుతుంది, ఏ విధంగా ప్రణాళికలు పోతున్నాయి చూద్దాం. పార్టీలు పోతున్న విషయం పక్కకు పెడదాం. ఢిల్లీ ఎన్నికల ముందు, నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీ ఎన్నికల ముందు ఢిల్లీకి ఇచ్చినటువంటి వరాలు ఏంటో చూడు, బీహార్కి ఇచ్చినటువంటి వరాలు ఏంటో చూడు. వై నాట్ ది అదర్ స్టేట్స్? మీరు బడ్జెట్ చూడండి అమ్మా. నేను అంకెలు ముఖ్యమమ్మా, సంఖ్యలు ముఖ్యము, వాస్తవం ముఖ్యము. మీరు కావాలంటే మనమందరం కూర్చొని దక్షిణాది రాష్ట్రాలే కాకుండా ఈ బడ్జెట్ లో ఎంత అన్యాయం జరుగుతుంది రాష్ట్రాలకు, ఈ ఫెడరల్ స్ఫూర్తి ఏ విధంగా జరుగుతుంది అది మాట్లాడుతున్నాం. అంటే మీరు ఎన్నిసార్లు తిరిగా, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మీరు ఎన్నిసార్లు తిరగండి, 100 సార్లు చెక్కలు కొట్టండి, మీకు శూన్యం అవుతుంది. తెలంగాణకి రాదు, తెలంగాణకి ఏమి ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారంటే, చెప్పు అమ్మా, ఇది చాలా మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ ఎన్నికల ముందు. నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మనం ఇచ్చింది ఎంత? ఎందుకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించుకోలేదు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మీరు చూస్తే బడ్జెట్ లో ఈరోజు ఎంత వచ్చిందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సంఖ్యలు తీసుకున్నాం, వాస్తవాలు తీసుకున్నాం, పార్టీలను పక్కకు పెడదామమ్మా. There is no way of political politics. But the discrimination of the states, ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుంది. నేను ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడతాను. నేను రాజ్యాంగంలో ఉన్న ఒక మాట మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇండియా ఇస్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తాం. అంటే యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ అంటే అన్ని కలిసి ఉండేది. మరి ఫెడరల్ అనే మాట ఎక్కడ రాజ్యాంగంలో ఉండదు. There is no word which is used by the federal concept in the total constitution. బట్ బైండింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా మీరు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోవడానికి మనకి ఏం అవసరం లేదు. అంత మంచి దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశ సార్వభౌమత్వం మనకుందమ్మా. మన భారతదేశానికి ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని రాజకీయ పార్టీలు చిన్నాభిన్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది అమ్మా. నేను మాట్లాడేది పార్టీల గురించి కాదమ్మా, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతుంది. లీవ్ ద పార్టీస్. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తను రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే 3 ఉంటాయమ్మా లిస్టులు. ఒక లిస్ట్ ఏమో మొత్తం స్టేట్ లిస్ట్, అంటే స్టేట్ వాళ్ళే చేస్తారు. ఒకటేమో సెంట్రల్ లిస్ట్, సెంట్రల్ వాళ్ళే చేస్తారు. ఒకటేమో కాంకరెంట్ లిస్ట్, అంటే 2 కలిసి కలిసి చేసే దాంట్లో కూడా చాలా ఘోరంగా, చాలా కదిలి పట్టేసి తొక్కేసి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని చెలాయించాలి. ఇక్కడ నేను పాటల గురించి మాట్లాడుతున్నాను, పదే చెప్తాను, పాటల గురించి మాట్లాడు. ఈ మధ్య కాలంలో గవర్నర్ని నియమించే కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో గవర్నర్ని నియమిస్తుంది. గవర్నర్ ద్వారా ఆ రాష్ట్రం యొక్క పాలన కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి నేను చెప్పేది, అంటే కేంద్ర ప్రభుత్వము చిన్నదిగా నెమ్మదిగా రాష్ట్రాలను తమ అజమాయిషిలోకి తీసుకొని తాను ఇష్టం వచ్చిన రాష్ట్రాలను మాత్రమే అభివృద్ధి చేయడం, తాను అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక అసంతృప్తి బయలుదేరింది. మీరన్న కాన్సెప్ట్, ఆ అసంతృప్తి పోవడం వరకు నేను 4 సార్లు పోయి అడిగినట్టు చేయాలి, నేను 4 సార్లు పోతున్నా మళ్ళీ ఏమైనా అవుతుందేమో, కనీసం ప్రజలకన్నా తెలుస్తుందేమో అని ఈ మంత్రులు వస్తూ
రైట్. సరే మళ్ళీ ఇప్పుడు పక్కనున్న మాట్లాడతాం ఆంధ్ర సార్. రాష్ట్రానికి ఒక్క నిమిషం చెప్పు. లాస్ట్ మినిట్ పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుందామా నిధులు పోల్చుకుందామా? పోల్చుకోలేమా మనం? ఎందుకంటే తెలుగు 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 మాట్లాడుకునే రాష్ట్రం పక్క పోల్చుకోవచ్చు. రాష్ట్రమే కదా. ఎందుకు పోల్చుకోవద్దు? ఏమైందమ్మా? రెడీగా ఉన్నారా? బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారా, లేకపోతే ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా ఎంత ఘోరంగా, ఎంత అసంతృప్తికరంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడు తమ యొక్క ఓన్ వాళ్ళ యొక్క తమ స్వంత ప్రయోజనాల కొరకు చేస్తున్నారు. ఇది తగదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎక్కడైనా ఇస్తే ఎందుకు ఇస్తున్నామో చెప్పగలరు. ఎక్కడైనా ఇస్తే గత ప్రభుత్వం ఏం చేసిందమ్మా? లాస్ట్ టైం మీకు తెలుసో తెలీదో ఒక విషయం చెప్పండి. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అమ్మేస్తాను ఇదే ప్రభుత్వం, తెలుసా? అమ్మేస్తానరా? అమ్మేస్తా అంటే మనం మన తెలంగాణ రాష్ట్రం కూడా బిడ్ వేస్తాం, టెండర్ వేస్తాం అన్నారా? అన్నారమ్మా అన్నారు. మరి ఇంత తొందరగా ఎట్లా మారిందమ్మా అమ్మడం? ఇంత తొందరగా ఎట్లా మారిందమ్మా అమ్మడము? మేము అమ్మవాళ్ళు ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల నిధులు ఇచ్చిందమ్మా. తప్పనిసరిగా రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న తప్పు 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 రేపు అనేక ప్రమాదాలని కొని తెచ్చి పెడుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు నీతి ఆయోగ్ లాగా చేస్తే అది ఫెయిల్ అయింది. నీతి ఆయోగ్ వీళ్ళు వెళ్ళారు బాగా సక్సెస్ అయిందని ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు జిఎస్టి అనేది ఒకే రకం, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే పన్ను అని ఫెయిల్ అయింది. ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రాష్ట్రాలతో కూర్చొని, రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ వస్తాయమ్మా, వాటిని మీరు నేను ఆపలేదు. నువ్వు నాతో కలిస్తేనే నీకు ఇస్తా పైసలు, లేకపోతే నేను కలవకపోతే నేను ఇవ్వ అంటే ఏంటండి? ఎలక్షన్ల వరకే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయినాయంటే మాది అయిపోయిందని చెప్పుకుంటారు, పెద్ద పెద్ద డబ్బాలు కొట్టుకుంటారు ఈ రాజకీయ. కానీ వింటరు, చెయ్యరు. నేను అనేది ఏంటంటే, అభివృద్ధిలో రాజకీయాలను చొప్పించకండి. చొప్పిస్తే దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు మీరు తప్పు చేసిన వాళ్ళు. నాగేష్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ అంటే వెళ్ళి మాట్లాడినప్పుడల్లా ప్రధాని మోడీ గారు సానుకూలంగానే స్పందిస్తున్నారు, కానీ కిషన్ రెడ్డి సైంధవుళ్ళ అడ్డుకుంటున్నారని. ఈవెన్ నిన్న మీటింగ్లో కూడా ఆయనకంటే చిన్న వయసులోనే ఇద్దరం కలిసి కొంతకాలము ఫ్రెండ్షిప్ ఉన్నవో లేకపోతే ఒకే పార్టీలోనో ఇంకా దేంట్లోనో పనిచేసినప్పటికీ ఆయనకంటే చిన్న వయసులోనే నేను ముఖ్యమంత్రిని అయ్యాననే ఒక కుళ్ళుతో కిషన్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ముఖ్యమంత్రి గారి స్థాయి డెఫినెట్గా ఈ రాష్ట్రానికి నడిపే స్థాయి.